మార్చి 1న వస్తున్న ఆపరేషన్ వాలంటైన్ మూవీతో వరుణ్ తేజ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2019లో జరిగిన ఎయిర్ సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాతో మానుషీ చిల్లర్ టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఆపరేషన్ వాలంటైన్లో వరుణ్ తేజ్ ఫైట్ పైలట్గా నటిస్తున్నాడు. చాలా కాలం తరువాత వెన్నెల కిషోర్ హీరోగా నటించిన సీక్రెట్ ఏజెంట్ మూవీ ఛారీ 111 కూడా శుక్రవారం జనం ముందుకు వస్తోంది. దీనిని మళ్లీ మొదలైంది టీం టీజీ కీర్తికుమార్ డైరెక్ట్ చేశారు. అలానే శివ కందుకూరి డిటెక్టివ్గా నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ కూడా మార్చి 1నే రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విజయంపై మేకర్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గత వారం విడుదల కావాల్సి ఉన్న హారర్ మూవీ ఇంటి నెంబర్ 13 ఈ శుక్రవారం వస్తోంది. ఇదే రోజున గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం రాధామాధవం రిలీజ్ అవుతోంది. అలానే S99 మూవీతోనూ ఆ చిత్ర బృందం తమ అదృష్టం పరీక్షించుకోబోతోంది. వీటి కథ ఇలా ఉంటే ఈ వీకెండ్లో 2 పొలిటికల్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో మా ఊరి రాజారెడ్డి శుక్రవారం వస్తోంది. ఆ మర్నాడే ఏపీ పాలిటిక్స్ మీద వర్మ తీసిన వ్యూహం విడుదలవుతోంది. పలుమార్లు వాయిదా పడి కోర్టు నుండి అనుమతి పొంది 3 సార్లు సెన్సార్ జరుపుకున్న వ్యూహంను రామ్ గోపాల్ వర్మ శనివారం రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ 8 సినిమాల్లో ఏవేవి ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.